ఏపీ అండ్ టీజీ టెట్ 2 అండ్ డిఎస్సి 2026 కోసం సిద్ధమవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ వీడియోలో మెథడాలజీ, సైకాలజీ, సోషల్ మెథడాలజీ నుండి ముఖ్యమైన కాన్సెప్ట్స్ను క్విక్ ట్రిక్స్తో పాటు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంసీక్యూఎస్ రూపంలో ఇప్పుడైతే మీరు నేర్చుకుంటారు. ఒక కాన్సెప్ట్, ఒక క్విక్ ట్రిక్, ఒక ఎంసీక్యూతో కఠినమైనటువంటి అంశాలను చాలా సులభంగా గుర్తుంచుకునేలా ఈ సెషన్ అయితే ఉంటుంది. వీడియోను చివరి వరకు చూడండి, ప్రతి ప్రశ్నను ప్రయత్నించండి. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మిత్రులారా, తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంది మిత్రులారా, అందులో మీరు కనుక జాయిన్ అవుతే ప్రతి ఒక్క వీడియోకు పీడిఎఫ్ ఉంటుంది. వీక్లీ వన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కాన్సెప్ట్ 1 ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. క్విక్ ట్రిక్ పిఎన్జెడ్ అంటే ఒక ఎంసీక్యూ చూసినట్లయితే, విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడం సులభమైతే అది ఎలా? ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఆప్షన్స్: ఏ నెగటివ్ ట్రాన్స్ఫర్, బి పాజిటివ్ ట్రాన్స్ఫర్, సి జీరో ట్రాన్స్ఫర్, డి ఫర్గెటింగ్. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి. మిత్రులారా, ఏపీటీజీ 2026 టెట్కు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది మంచి అవకాశము. కఠినమైనటువంటి ప్రశ్న, టఫ్ క్వశ్చన్. కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. దీనిలో ఒక క్విక్ ట్రిక్ ఏమిటంటే పిఎన్జెడ్. పి అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్, ఎన్ అంటే నెగటివ్ ట్రాన్స్ఫర్, జెడ్ అంటే జీరో ట్రాన్స్ఫర్. కాబట్టి మిత్రులారా, మీరు తప్పకుండా ఈ క్వశ్చన్కి అయితే కామెంట్ చేయండి. విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడం సులభమైతే అది నెగటివ్ ట్రాన్స్ఫర్ అవుతుందా, పాజిటివ్ ట్రాన్స్ఫర్ అవుతుందా, జీరో ట్రాన్స్ఫర్ అవుతుందా, ఫర్గెటింగ్ అవుతుందా? ఆన్సర్ చూసినట్లయితే పాజిటివ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నెంబర్ 2 క్వశ్చన్. కాన్సెప్ట్ చూస్తే లాంగ్వేజ్ స్కిల్స్. క్విక్ ట్రిక్ ఏమిటంటే LSRW. ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. క్వశ్చన్ చూసినట్లయితే ఎంసీక్యూ. భాష అభ్యాసంలో మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? భాష అభ్యాసంలో మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏమిటి? ఏది అన్నా ఓకే, ఏమిటి అన్నా కూడా ఒకే ప్రశ్న క్రిందికే రావడం జరుగుతుంది. మిత్రులారా, గమనించండి. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే రైటింగ్, రీడింగ్, స్పీకింగ్, లిజనింగ్. ఆన్సర్, మీ యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి. కాన్సెప్ట్ లాంగ్వేజ్ స్కిల్స్. క్విక్ ట్రిక్ ఏమో LSRW. ఆన్సర్ లిజనింగ్ అవుతుంది. డి. భాష అభ్యాసంలో మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది అంటే లిజనింగ్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ప్రాజెక్టు మెథడ్ను ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రాజెక్టు మెథడ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాజెక్టు మెథడ్, క్విక్ ట్రిక్ KPPE. ఆప్షన్ చూసినట్లయితే కే నాలెడ్జీ, బి ప్లానింగ్, సి పర్ఫార్మెన్స్, డి ఎవాల్యూషన్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మిత్రులారా, ఏపీటీజీ మిత్రులందరికీ చాలా ముఖ్యమైన టఫ్ క్వశ్చన్. మీరు ఆన్సర్ చేస్తే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లుగా అర్థమవుతుంది. ప్రాజెక్ట్ మెథడ్ను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే కిల్ ప్యాట్రిక్, దివి, ఫ్రాబెల్, మాంటిసోరీ. సరైన సమాధానం గుర్తించండి. కాన్సెప్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మెథడ్, క్విక్ ట్రిక్ KPPE. ఇక్కడ చూడండి: కే నాలెడ్జ్, బి ప్లానింగ్, సి పర్ఫార్మెన్స్, డి ఎవాల్యూషన్. కే నాలెడ్జీ, పి ప్లానింగ్,
పి పర్ఫార్మెన్స్, ఈ ఎవాల్యూషన్ రావడం జరిగింది. ఇందులో ట్రిక్ అన్నమాట, ప్రాజెక్టు మెథడ్ ట్రిక్. ప్రాజెక్టు మెథడ్ను ప్రతిపాదించిన వారు ఎవరు? సరైన సమాధానం చూసినట్లయితే కిల్పాట్రిక్. ప్రాజెక్టు మెథడ్ను చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది, టఫ్ క్వశ్చన్ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి కిల్పాట్రిక్ గురించి చాలాసార్లు మరి గత పరీక్షలు అడగడం జరిగింది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి టఫ్ క్వశ్చన్ ఆన్సర్. మరియు ఇందులో చూస్తే సరైన సమాధానము ఏ అవుతుంది? కిల్పాట్రిక్. సరైన సమాధానము ఏ అవుతుంది. 4th క్వశ్చన్, క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? క్లాసికల్ కండిషన్ మరి కాన్సెప్ట్ చూసినట్లయితే క్లాసికల్ కండిషనింగ్ మరి దీనిలో క్విక్ ట్రిక్ ఏంటిదంటే పావ్లోవ్ డాగ్ ప్లస్ బెల్. క్లాసికల్ కండిషనింగ్ అని రాగానే కాన్సెప్ట్ అనేది చాలా గుర్తుపెట్టుకుంటే, ఈ క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఈ ట్రిక్తో మీరు చాలా టఫ్ క్వశ్చన్ను ఆన్సర్ చేయగలుగుతారు. మిత్రులారా, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, అందుకొరకే స్టార్ గుర్తులు పెట్టడం జరిగింది. కాబట్టి ఆప్షన్ చూసినట్లయితే స్కిన్నర్, థార్న్డైక్, పావ్లోవ్, కోహ్లర్. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. సరైన సమాధానం చూసినట్లయితే క్లాసికల్ కండిషనింగ్ పావ్లోవ్ డాగ్ ప్లస్ బెల్. సరైన సమాధానం సి అవుతుంది. పావ్లోవ్ క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సి, పావ్లోవ్. క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్లయితే చరిత్ర బోధనలో మూలాధారాల వినియోగాన్ని ప్రధానంగా ప్రోత్సహించే పద్ధతి ఏది? చరిత్ర బోధనలో మూలాధారాల వినియోగాన్ని ప్రధానంగా ప్రోత్సహించే పద్ధతి ఏది? కాన్సెప్ట్ చూసినట్లయితే సోర్స్ మెథడ్. క్విక్ ట్రిక్ ఏమిటి? సోర్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎవిడెన్స్ ఈజ్ ఈక్వల్డ్ హిస్టరీ. క్విక్ ట్రిక్ ఏమిటంటే సోర్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎవిడెన్స్ హిస్టరీ. సోర్స్ మెథడ్ కాన్సెప్ట్ పైన. చరిత్ర బోధనలో మూలాధారాల వినియోగాన్ని ప్రధానంగా ప్రోత్సహించే పద్ధతి. ఆప్షన్ చూసినట్లయితే లెక్చర్ మెథడ్, సోర్స్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, డిస్కషన్ మెథడ్. మీ యొక్క సమాధానం మరి ఖచ్చితంగా మీరు దీని సమాధానం మీరే గుర్తించాలి మిత్రులారా. 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ కామెంట్లో తెలియచేయండి. టఫ్ క్వశ్చన్ ఇది చేస్తేనే మీరు ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. మిత్రులారా, వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు కనుక జాయిన్ అవుతే ప్రతి ఒక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, PDF ఉంటుంది, వీక్లీ వన్స్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. తప్పకుండా మరి టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి కొత్త అభ్యర్థులు కానివ్వండి, మరి పూర్వ అభ్యర్థులు కానివ్వండి, తప్పకుండా మరి జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీకైతే అన్ని అవైలబుల్ PDFs కానివ్వండి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.